నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసినట్టు ప్రకటించడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారుతుందని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. నీట్ ఎగ్జామ్ ప్రశ్న పత్రాలు లీక్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. పలుమార్లు పేపర్ లీకేజీ కావడంతో ఎన్డీఎస్ సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ ఈ కేసు సిబిఐకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఇక ఎస్ఎఫ్ఐ నేతల ధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. దేశవ్యాప్తంగా విద్యా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి కూడా ఎన్టీఏ అయితే రద్దు చేసింది. దీంతో ఒక్కసారిగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకంగా మారబోతుంది. దీంతో ఇప్పటికే ఇటు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఇటు సెంట్రల్ సెంట్రల్కి సంబంధించిన బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు కూడా నకలగూడలో ఉన్నటువంటి ఆ కార్యాలయం ముందు కూడా ఎస్ఎఫ్ఐ నేతలు అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు చేతిలో ప్లంకార్డ్ పట్టుకొని కూడా ఇటు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడింది కూడా ఎస్ఎఫ్ఐ నేతలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఇటు నీట్ యూజీ పరీక్షల రద్దుకు సంబంధించి ఏం మాట్లాడతారు, దీనిపైన కేంద్ర ప్రభుత్వం పైన ఏం మాట్లాడతారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు గతంలో కూడా ఒకసారి నీట్ ఎగ్జామ్ రద్దయిన పరిస్థితి ఉంది, ఏదైతే పేపర్ లీకేజ్ అయిన పరిస్థితి ఉంది. మొన్న మే 3వ తేదీన కూడా జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి కూడా ప్రశ్నపత్రాలు లీక్ పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా ఎన్టీఏ మరొక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు, మీరు ఏం మాట్లాడతారు? మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి విఫలం వల్లనే ఎన్టీఏ కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్ రద్దయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. భారతదేశం మొత్తం కూడా ఒకటే ఎగ్జామ్ పెడతాం అనేది ఒక దుర్మార్గమైన వ్యవస్థ. ఒకటే ఎగ్జామ్, ఒకటే దేశం మొత్తం కూడా ఒకటే వ్యవస్థ పెట్టేటువంటి ప్రయత్నమే ఒక విఫల ప్రయత్నం అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఒక సెంటర్లో పేపర్ లీక్ అయితే 22 లక్షల మంది వేల సెంటర్లో రాసినటువంటి భారతదేశం మొత్తం కూడా ఈరోజు రాసినటువంటి పేపరు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటా ఉన్నది. ఎన్టీఏ అనేది ఒక ఫెయిల్యూర్ సంస్థ. ఎన్టీఏ కండక్ట్ చేసినటువంటి ఏ ఎగ్జామ్ కూడా ఇప్పటికీ సక్రమంగా జరిగినట్టు దానికి రికార్డులు లేవు. ఇప్పటికే ఇది రెండోసారి నీట్ ఎగ్జామ్ అనేది లీక్ అవ్వడం, కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది ఇప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోయింది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క ఎంతో విలువైనటువంటి సమయాన్ని, జీవితాన్ని తల్లిదండ్రులు కష్టపడి ఎగ్జామ్లు రాయించి కోచింగ్లు తీసుకున్నటువంటి పరిస్థితులలో ఈ రోజున కొన్ని లక్షలకు కోట్లకు పేపర్లు అమ్ముకుంటూ కోట రాజస్థాన్ కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా కలిసి, ఈ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా కలిసి పేపర్ లీక్ చేయడం ప్రభుత్వం యొక్క వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ ఎన్టీఏను మొత్తంగా పూర్తిగా రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రద్దు చేయాలి. దీనికి ఆయనదే పూర్తి బాధ్యత వహించాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా ఈ సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ వ్యవస్థను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సార్వభౌమికాన్ని కాపాడాలని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను హరించవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 22 లక్షల మంది దాకా రాసినటువంటి నీట్ ఎగ్జామ్కు ఎలాంటి రుసుము లేకుండా, ఎలాంటి ఫీజులు లేకుండా, ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, కావాలంటే ఇంకా ఛార్జీల అలవెన్స్ కూడా అందరికి ఇచ్చి కూడా ఈ మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి. అలాగే ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలి. అలాగే మనం ఎంట్రన్స్ టెస్టులు రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా నిర్వహించుకుంటాయో, మనకు ఉదాహరణకు తమిళనాడు కూడా ఉన్నది, మన తెలంగాణ కూడా ఉన్నది. హెడ్సెట్, లాసెట్, సిపి గెట్లు ఎట్లా నిర్వహించుకుంటా ఉన్నామో అట్లనే ఎంసెట్ లాగానే ఈ పీజీ సెట్కి సంబంధించి కూడా, అలాగే నీట్ ఎగ్జామ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకునే విధంగా మా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు స్టాలిన్, హన్మకొండ. చివరగా కూడా ఈ నెల 3వ తేదీన నీట్ ఎగ్జామ్ జరిగింది. గతంలో అయితే అంతకు ముందే ఒకరోజు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కూడా నీట్ ఎగ్జామ్ నిర్వహించకపోతే ఇంతమంది విద్యార్థులు నష్టపోకపోతున్నారు కదా. అసలు దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? సో ముఖ్యంగా పేపర్ లీకేజ్కి సంబంధించి 2 విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి, పేపరు అంతా కూడా ఒక 100 క్వశ్చన్స్ వరకు 400 సెంటర్లకు సంబంధించినటువంటి కోడ్ పేపర్లలో సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎన్టీఏ సంస్థ కూడా వివిధ ఇన్స్టిట్యూట్లకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ పంపి వీటిని తీసుకుంటుంది. దాంట్లో ఒక 1000, 2000, 50,000 వస్తే ఆ ప్రాబబిలిటీలో క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఫస్ట్ ఫాల్ట్ ఏంటంటే, ఇది ముందే వచ్చినప్పటికీ ప్రభుత్వం గమనించకపోవడం అంటే నిర్లక్ష్యంతో కండక్ట్ చేసేళ్ళు. ఆ రోజున పోస్ట్పోన్ చేసి పేపర్ మంచిగా మళ్ళీ సెట్ చేసి రాస్తే ఎంతో బాగుండేది. అట్లా సెట్ చేయకుండా వీళ్ళు అదే ఎగ్జామ్ని కండక్ట్ చేసి విద్యార్థులందరినీ కూడా మానసిక శోభకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, లక్షల రూపాయల ఫీజులు కట్టిల్లు వాళ్ళు విద్యార్థులంతా కూడా. ఈ పేపర్ ఇది ఒకటే కాదు, గత సంవత్సరం లీక్ అయింది, నెట్ ఎగ్జామ్ లీక్ అయింది. అంటే ఎన్టీఏ అనేది పనిచేయడంలో పెద్ద ఫెయిల్యూర్.
ఎన్టీఏ అనే కాన్సెప్టే ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఒక సెంట్రలైజ్డ్ వ్యవస్థ అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఎందుకంటే ఒక్క సెంటర్లో లీక్ అయితే ఇప్పుడు భారతదేశం అంతా రద్దయింది. ఒకవేళ ఒక తెలంగాణ, ఒక రాష్ట్రం, ఒక జిల్లానో అయితే ఆ రాష్ట్రం వరకు అక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్లలో పోతుంది. కావాలంటే డొమిసైల్ కోటా ఉంది, అట్లనే సెంట్రలైజ్డ్ కూడా కోటా ఇవ్వండి ఎయిమ్స్ కూడా. ఇప్పుడు రాష్ట్రానికి ఇచ్చిల్లు కదా. సో అది మేము భావిస్తా ఉన్నాం. ఎంట్రన్స్ టెస్ట్ మళ్ళీ నిర్వహించాలి. బాధితులందరికీ కూడా రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి టీఏ అలవెన్సులతో సహా ప్రభుత్వమే బాధ్యత వహించి సెంటర్లు కూడా ప్రతిదీ ఫీగా పెట్టి ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షంలో 2 సంవత్సరాల పాటు వాళ్ళందరికీ కూడా ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు గెస్ట్ పేపర్ అంటే ఏంది, అది ఎవరి ఆధీనంలో ఉంటుంది, ఎందుకు ఆ విధంగా ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయంటే దాని మీద ఏం మాట్లాడతారు? సో ముఖ్యంగా ఏంటంటే మామూలుగా డిగ్రీ ఎగ్జామ్లు కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు కానీ ఒక 5-6 సిరీస్లు 10 సిరీస్లు అటువంటి ఎగ్జామ్లు సంబంధించినటువంటి పేపర్ సెట్టింగ్ ఉంటుంది. దానికి ఒక కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఉంటుంది, కంట్రోలర్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్లాంటి సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 లేకుంటే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఇవి పెద్ద ఎత్తున జరిగే ఎగ్జామ్స్ కొన్ని 10ల సంఖ్యలల్లో వీటికి సిరీస్లు ఉంటాయి. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 100 క్వశ్చన్లు 400 సెంటర్ల పైన కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ దేశంలో 5,000 రూపాయలకు సంబంధించినటువంటి కూలి ఉన్నాడు, అదే 5 కోట్లు పెట్టి పేపర్ కొనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఢిల్లీ ఎయిమ్స్ గాను దేశంలో అత్యున్నతమైన స్థానం ఎయిమ్స్లో సాధించాలనుకున్నటువంటి విద్యార్థులు ఇదంతా కూడా ఇన్స్టిట్యూట్లు కావాలని చేసేటువంటి దందా. ఇవన్నీ కూడా మోసపూరితంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక విషపూరితమైనటువంటి అడ్వర్టైజ్లు 1, 2, 3 మాకు ర్యాంకులు వచ్చినాయి, భారతదేశంలో మా సంస్థనే రావాలని చెప్పేసి. ర్యాంక్ వచ్చేదేమో ఏదో రాష్ట్రంలో, వాడు దేశమంతా అదే ర్యాంక్ వచ్చిందని ప్రకటిస్తాడు. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఎగ్జామ్ని ముందస్తుగా వాళ్ళు క్యాన్సిల్ చేసి పోస్ట్పోన్ ముందు చేయాల్సి ఉండే, క్వశ్చన్ పేపర్ మళ్ళీ సెట్టింగ్ చేయాల్సి ఉండే. దాంట్లో విఫలమైళ్ళు. దీనికి ముఖ్య కారణం ఎన్టీఏ. ఆ చైర్మన్ కూడా అసలు వాళ్ళకి తలకాయ పని చేస్తుందో లేదో తెలియదు. ఇప్పటికీ ఒక ఎగ్జామ్ సక్రమంగా జరగలే. అంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. బయటికి రాని ఎన్ని ఉన్నాయో కదా. అంటే 22 లక్షల మంది జీవితాలను ఈరోజు పడేసినటువంటి నరేంద్ర మోడీ, ఆయనకు తెలంగాణకు వచ్చినప్పుడు ఏమన్నామైనా మాట్లాడడానికి ముఖం ఉండాలి. ఎందుకంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత శ్రమను ఖర్చు పెట్టి ఒక యూపీఎస్సీ స్థాయిలో ఐఐటి, జేఈలు ప్రిపేర్ అవుతారు. ముఖ్యంగా ఈ నీటికి సంబంధించి ఐఐటి రాష్ట్రానికి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో లాస్ట్కు స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో వస్తుంది. ఇది అట్లా ఉండదు పరిస్థితి. కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు, తక్కువ సీట్లు ఉంటాయి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. విద్యార్థులందరికీ కూడా నెక్స్ట్ 2 సంవత్సరాల వరకు కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, చివరిగా దాదాపుగా ఇటు ప్రశ్నపత్రాలకు సంబంధించి కూడా 600 మార్కులకు సంబంధించి 600 మార్కులకు ఉపయోగపడే ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చాయంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎన్టీఏ వైఫల్యాన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు మొన్న జరిగిన మే 3వ తారీఖు జరిగిన ఎగ్జామ్ ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో, ఇవాళ రాష్ట్రంలో కానీ, అంటే రాష్ట్రంలో కానీ, అదేవిధంగా కేంద్రంలో కానీ బీజేపీ ఒక ప్రభుత్వం చేస్తున్న దందా. అంటే ప్రతిసారి ఈ పేపర్ లీక్, గతంలో కూడా ఒకసారి పేపర్ లీక్ అయింది, ఇప్పుడు కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో ప్రభుత్వాలకు కట్టుబడి ఉండి ఎన్డీఏని ఎన్డీఏని దగ్గర ఉంచుకొని ఆటలాడిస్తున్నారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో విద్యార్థులు ఎంతమంది అంటే 2-3 సార్లు రాసుకుంటూ లాంగ్ టర్మ్లో కోచింగ్ తీసుకుంటూ చదువుకున్న పరిస్థితి ఉంది. అంటే కోట్ల రూపాయల దందాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్డీఏని రద్దు చేయాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనికి పూర్తి బాధ్యత వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల మంది నీట్ యూజీ ఎగ్జామ్ రాసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళకి సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ విధంగా వాళ్ళు నష్టపోతున్నారు కదా, దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? వాస్తవానికి నీట్ ఎగ్జామ్ రాసినటువంటి సంఖ్య 22 లక్షల వరకు ఈ ఎగ్జామ్ రాసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి పేద మధ్యతరగతి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళని కష్టజీవులుగా, వాళ్ళు కష్టపడి పిల్లలు చదివించే పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. వాస్తవానికి ఈ పేపర్ లీకేజ్ వ్యవస్థ అనేది ఈ కేంద్ర ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలో ఇది 2వ సారి ఇది మనకు లీక్ కావడం జరిగింది. ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో ఇది లీకేజ్ సంస్థ పూర్తిగా అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం ఇందులో పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే కోరుతా ఉన్నాము, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వము ఈ లీకేజ్ వ్యవస్థ వల్ల పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము మాకు పూర్తిగా విఫలమైందని చెప్పి మేము
చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళలకు కాదు పేదలకు కానీ రక్షణ అందించడం విఫలమైంది. అదేవిధంగా ఈ ప్రభుత్వము విద్యా వ్యవస్థ వల్ల పూర్తిగా విఫలమైంది. రానున్న రోజుల్లో బీజేపీకి మీరు బుద్ధి చెప్పాలి, లేకుంటే విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వహించబోతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎన్టీఏ ఏదైతే వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థను రద్దు చేయాలి, మన రాష్ట్రాలకు స్వయం ప్రాధికారం నిర్వహించే అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ముఖ్యంగా కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులంతా కూడా ఎంతో కఠోరమైన శ్రమపడి ఇటు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని కూడా కష్టపడి చదివిన విద్యార్థులకు ఇటు పేపర్ లీకేజ్ల కారణంతో కూడా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఇటు ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి కూడా ఏదైతే ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యాయో వారిపైన కూడా ఇటు కేసులు నమోదు చేయాలి. ఇటు ఈ యొక్క ప్రశ్నపత్రాలు లీకేజ్ సంబంధించి కూడా సిబిఐకి అప్పచెప్పాలంటూ కూడా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.